ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. మే 14 నుంచి మే 21 వరకు తెలంగాణలో వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, గద్వాల్, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మే 14 నుంచి తీవ్రమైన వేడి ఉంటుందని, కొన్ని చోట్లయితే ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు కూడా చేరొచ్చని హెచ్చరించింది. ఈ రోజుల్లో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటు హైదరాబాద్ లో కూడా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉండొచ్చని చెప్పింది. తెలంగాణకు తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. మే 14 నుంచి మే 21 వరకు తెలంగాణలో వడగాల్పులతో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, గద్వాల్, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మే 14 నుంచి తీవ్రమైన వేడి ఉంటుందని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు కూడా చేరొచ్చని హెచ్చరించింది. ఈ రోజుల్లో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలను మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటు హైదరాబాద్ లో కూడా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చని చెప్పింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో మరొకసారి తీవ్రమైనటువంటి వాతావరణంలో మార్పులు రాబోతున్నాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రెహానా, తెలంగాణలో వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మే 14 నుంచి మే 21 వరకు తెలంగాణలో వడగాలతో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ వాతావరణ శాఖ ఇచ్చారు. అలానే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, గద్వాల్, వనపర్తి జిల్లాలకు ఏకంగా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో 14వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం రోజుల పాటు తీవ్రమైనటువంటి వేడి ఉంటుందని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు కూడా దాటవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజుల్లో, ఈ వారం రోజుల్లో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుందని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు వచ్చి పనులు చేయాలని కూడా సూచన జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో కూడా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కూడా ఉండొచ్చు అని తెలిపింది. సో ఇప్పటి వరకు ఈ ఎండాకాలం సీజన్ లో మనకు నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పాటు గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ నమోదు కాని ఉష్ణోగ్రతలు 12 జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఈ సంవత్సరం నమోదైంది. అంటే గత 10 ఇయర్స్ రికార్డులను కూడా తిరగరాస్తూ ఈ ఎండాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో 46 డిగ్రీల టెంపరేచర్ నే తట్టుకోలేనటువంటి ప్రజలకు రాబోయే రోజుల్లో అయితే మరొక 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అటు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలైతే మరింత ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది రెహానా. ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైనటువంటి ఎండ, వడగాళ్ల ప్రభావంతో కూడా ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో వేడిగాళ్ల ప్రభావంతో వడదెబ్బ తగిలి సో తెలంగాణ వ్యాప్తంగా కూడా మరణించినటువంటి ఘటనలను కూడా చాలా జిల్లాల్లో జరిగాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఏకంగా 47 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతుంది అంటేనే కూడా ప్రజలైతే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఎండ తీవ్రంగా కొడుతుంటుంది, ఉక్కపోత ఉంటుంది. సో వడగాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ లో సడన్ గా మనకు మార్పు కూడా కనిపిస్తున్నాయి. సో
సో ఉదయము బాగా ఎండ ఉక్కపోత ఉండేసరికి కొన్ని మళ్ళా సాయంత్రం వచ్చేసరికి ఒకటేసారి ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్నాయి. సడన్ గా అకాల వర్షం కూడా పడుతుంది. సో ఈ పరిస్థితులలో ప్రజలు తీవ్రమైనటువంటి కన్ఫ్యూజన్ కి అయితే లోనవుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది వాతావరణం, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణంలోని సడన్ చేంజెస్ కి వచ్చేసరికి అయితే ప్రజలు తీవ్రమైనటువంటి కన్ఫ్యూజన్ కు పరేషాన్ లోనవుతున్నారు. దాంతో పాటు ఎండను తట్టుకోలేక అటు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక సడన్ గా అకాల వర్షంతో ఈ వడగళ్ల వానతోటి వరి ధాన్యాలు గాని మిగతా పంటలు గాని తీవ్రమైనటువంటి నష్టం జరిగి ఇటు రైతాంగం కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టపోతున్న పరిస్థితి మనకి ఇప్పటివరకు గమనించాం. సో ఇదే పరిస్థితి వాతావరణంలో ఒకవైపు ఎండ కొడుతూనే, ఒకవైపు తీవ్రమైనటువంటి ఉక్కపోత వడగాల ప్రభావం ఉంటూనే, మరోవైపు కూడా వర్షం పడే అవకాశం ఉంది. భారీ ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షం తీవ్రమైనటువంటి ఆర్థికంగా నష్టపోయినటువంటి సిచ్యువేషన్ లో తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి అటు ప్రభుత్వం కానీ కొనుగోలు సెంటర్లు కానీ ఎవరు ముందుకు రాకపోవడం, ఒకవేళ కొనాలనుకున్న పరిస్థితులలో కూడా ఎక్కువ మొత్తంలో కింటాకు దాదాపు 5 నుంచి 8 కిలోమీటర్ల కోత కూడా విధిస్తుండడం వల్ల కూడా రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో రైతాంగం అయితే ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రెహానా. ఓకే రాజ్ పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.